స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కొవ్వూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇప్పటికే ఆయన మీద నెల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానంటూ మళ్ళీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడపైన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రియాక్షన్ తీసుకుందాం. యామిని శర్మ ఉన్నారు, అధికార ప్రతినిధి. మేడం, ఎలా చూస్తారు? ఒక ప్రస్తుత ఎమ్మెల్యే ఆమె, అంతేకాదు ఒక ఎంపీకి సంబంధించిన భార్య, ఆ నెల్లూరు జిల్లాలోనే కొంత రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ, అలాంటి ఆమె మీద మాజీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూస్తారు? సహజంగా రాజకీయాలంటే రంగంలో మహిళలు రావాలంటే చాలా కష్టపడుతూ వస్తారు. వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలదొక్కుని ఒక ప్రజాప్రతినిధిలాగా ఎంపిక అవ్వడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అంత కష్టపడి ఇలాగ ప్రశాంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి ప్రజల్లో ముఖ్యంగా మహిళల యొక్క అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తిని ఏమాత్రము సిగ్గు అనేది లేకుండా నిజంగా ఇంత దారుణంగా, ఇంత వల్గర్ లాంగ్వేజ్ తోటి ఈ రకంగా మాట్లాడడము అని చెప్పని ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఆయన కామెంట్స్ చేశారో ప్రశాంత్ రెడ్డి గారు, ఆయన చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ అక్కసుతోటి తట్టుకోలేక అక్కసుతోటి ఈ విధంగా వ్యక్తిగతంగా దూషణ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మహిళల పైన, అది ఏ రంగంలో ఉన్నటువంటి మహిళల పైన, అది ముఖ్యంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల పైన ఇటువంటి ఎవరైనా సరే విమర్శలు చేసినా లేదంటే వాళ్ళ వ్యక్తిత్వం హననం చేసినా కూడా చాలా తీవ్రంగానే స్పందిస్తుంది, ఖండిస్తుంది కూడా. ఇది కేవలం పొలిటికల్ క్రిటిసిజం కాదు ఆయన చేసింది. దీన్ని మనము ఆయన యొక్క నారో మైండ్, అంటే ఏదైతే ఆయనకు ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి స్వభావం ఏదైతే ఉందో ప్రసన్న కుమార్ రెడ్డిది, అదే మనకు తెలియపరుస్తూ ఉంది. మనిషేనా అని అడుగుతున్నాం మేము. అసలు ఒక పక్క భారతదేశంలో భారతీయ స్త్రీకి ఎంతో గౌరవం ఉంటుంది, ఎంతో వారికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి మన దేశంలో ఉండి ఎంపిక కాబడ్డ ప్రజాప్రతినిధిని ఆయన ఈ విధంగా దుర్భాషలాడడం, ఇది వైసీపీకి ఫ్యాషన్ అయిపోయింది. ఒకటేంటంటే వైసీపీకి ఫ్యాషన్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆయన తల్లిని, ఆయన చెల్లిని, తన సొంత మీడియా, తన సోషల్ మీడియా, తన పార్టీ వాళ్ళే ఈ రకంగా వాళ్ళు వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ముఖ్యమంత్రి లాగా ఉండి ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత కూడా తన పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఇతర పార్టీ భువనేశ్వరి గారిని కానివ్వండి, ఇతర బయట కూడా వేరే రాజకీయ పార్టీల మహిళలందరినీ కూడా దుర్భాషలాడినా కూడా నవ్వుకుంటూ చోద్యం చూసినటువంటి వ్యక్తి. ఈరోజు ఇప్పుడు అధికారం పోయిన ప్రజలు బుద్ధి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డిలో కానీ లేదంటే ఆయన పార్టీ నాయకుల తీరులో కానీ ఎటువంటి మార్పు రావడం లేదు. సభ్య సమాజము నిజంగా చాలా తీవ్రంగా ఖండించేటటువంటి అంశం ఇది. ఈ రకంగానే పోతే ఇంకా కూడా మహిళా సమాజము ఇటువంటి వ్యక్తులను ఎవరిని ఊరుకునే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యాఖ్యల్ని ఖండించిపోయిన పర్లేదు, కానీ సమర్థించుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ అయితే ఆమె మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంట్లో తప్పే ఉంది అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేశారు కామెంట్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా వైసీపీకి వాళ్ళ నేచర్లోనే అది ఒకటువంటి కుళ్ళిపోయినటువంటి మనస్తత్వం వాళ్ళది. మహిళలని దుర్భాషలాడుతూ మహిళల వ్యక్తిత్వ హరణం చేయడం అనేది దాంతో వాళ్ళు రాక్షస ఆనందం పొందుతారు. అటువంటి వ్యక్తులు అటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు సమర్థించుకోక ఇంకేం చేస్తారు? ఏదేమైనప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మహిళను అంటున్నాము. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి లేదంటే అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ చెల్లి, అక్క, భార్య ఎవరో ఒకరు ఆడవాళ్ళు ఉన్నారు బయట. అసలు మనం ఇంకొక స్త్రీ గురించి ఈ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? నువ్వు రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి. ఏదైనా విమర్శించాలని అనుకుంటే రాజకీయంగా విమర్శన చేయవచ్చు, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శ చేయడం, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం అనేది అది ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేసే విషయం కాదు. దాన్ని నిజంగా ఎంత మహిళలందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వైసీపీ పైన ఉంది. బీజేపీ డిమాండ్ చేస్తున్నాము, వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎక్స్పెల్ చేయాలంటే, ఆయన్ని తీసివేయాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకటి పూర్తిగా, అంటే గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే విధమైన కామెంట్లు చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఊరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి మీద ఈ వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతే ఎందుకు వెనకడు వేస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. లేదండి, ఇప్పుడు మీరు చూసారు
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ సభ్యుడైనటువంటి కార్యకర్త అయినటువంటి అతని పైన కూడా వెంటనే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇటువంటి చేసేటువంటి వ్యాఖ్యలు మొదటిగానే చెప్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో కూడా మహిళలని ఈ విధంగా దుర్భాషలాడినా లేదా వారి వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళు ఏ విధమైనటువంటి హెరాస్ చేసినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా చట్టపరంగా కూడా అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్తుందన్న నమ్మకం మాకుంది. మేడం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డికి బుద్ధి చెప్తున్న త్వరలో ఖచ్చితంగా ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఒక రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విమర్శలు చేసుకోవాలి, కానీ వ్యక్తిత్వ హననం చేయడం, మహిళని ఇది లేకోకుండా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. ఆయన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ఒకసారి ఎందుకు సమర్థిస్తున్నారో ఆలోచించుకోవాలని యామిని శర్మ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ, విజయవాడ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.